అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు మంచి పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల ద్వారా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన చేశారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి 2 పథకాలను మాత్రమే కూటమి ప్రభుత్వం అమలు చేశారు. ఆ 2 ఏమిటంటే, ఒకటి పింఛన్ 4000, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం. ఈ 2 మాత్రమే అమలు చేశారు. మిగతా 4 పథకాలను కూటమి ప్రభుత్వం ఇంతవరకు గల టాపిక్ తీసుకురాలేదు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగ వృత్తి కోసం చాలామంది చదువుకున్న నిరుపేద విద్యార్థులు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఈ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇస్తుంది, మాకు నెలకు 3000 వస్తాయని నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు. ఈ పథకం టాపిక్ అసలు ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు టాపిక్ అయితే తీసుకురాలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్యాలెండర్ను రూపొందించి క్యాలెండర్లో ప్రతి పథకానికి డేటు అనౌన్స్మెంట్ చేసుకొని ఆ డేట్ ద్వారా ప్రతి పథకాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసింది. అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్ పింఛన్లు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే జగనన్న విద్యా దీవెన, చేనేత కార్మికులకు అవి డబ్బులు, పొదుపు సంఘాలకు వడ్డీ లెక్కలు, అలాగే ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్లకు డబ్బులు, అదేవిధంగా టైలర్ షాప్ పెట్టుకునే టైలర్ బట్టలు కుట్టుకునే వాళ్ళకు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు వేస్తూ ముందుకొచ్చింది. ఇంకా చాలా పథకాలను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయితే ప్రజలకు ఏ హామీని కూడా అమలు చేయక విఫలమైపోయింది ఈ ప్రభుత్వం. నేను ఎందుకంటున్నానంటే, ఈ మాట వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి 2 పథకాలేనా ఈ ప్రభుత్వానికి? మళ్ళీ 3 పార్టీలు ఏకమయ్యాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఏకమై కూడా ఇంతవరకు ఈ సూపర్ 6 పథకాలను అమలు చేయలేక విఫలమైపోయింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పథకాలన్నీ అమలు చేస్తూ ముందుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ జగనన్న. మీలాంటి మంచి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029లో మీ ప్రభుత్వం ఏర్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగనన్న. మీలాంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా అవసరం అన్న జగనన్న. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మంచిని చెడును అయితే ముందుకు తీసుకెళ్తున్నారు, మంచినైతే దూరం పెడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరం మద్దతు ఇచ్చి 2029లో కూడా మన జగనన్నను 175కు 175 సీట్లు గెలిపించుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పథకాన్ని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి ప్రతి ఒక్కరికి 15,000 వేస్తామన్నారు. ఆ 15,000 ఈ ప్రభుత్వం ఇస్తుందని కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఈ డబ్బులు వస్తాయని, సంవత్సరానికి 15,000 వస్తాయి కదా, మా పిల్లలు మంచిగా చదువుకుంటారని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడం కోసం ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, ఆ దానికోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఆ 15,000 డబ్బుల కోసం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భీమ్.